తిరుమల శ్రీవారి మహిమ మరియు కలియుగ ప్రత్యక్ష దైవ కథ. భూమి మీద మనిషి ఎన్ని మార్గాలు వెతికినా చివరికి శాంతి కోసం చేరుకునే స్థలం ఒకటే. అదే తిరుమల కొండ. కొండల మధ్య దాగిన ఆ ఆలయం కేవలం రాతి నిర్మాణం కాదు. కోట్లాది భక్తుల కన్నీళ్లు, ఆశలు, నమ్మకాలు కలిసి రూపుదిద్దుకున్న జీవంతమైన శక్తి. కలియుగంలో ప్రత్యక్షంగా దర్శనమిచ్చే దైవం అని భక్తులు విశ్వసించే ఆ స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. ఈ కథ కేవలం పురాణాల సంగ్రహం కాదు. ఇది భక్తి, త్యాగం, నమ్మకం, మార్పు, ఈ 4 తత్వాలు మనిషి జీవితాన్ని ఎలా మలుస్తాయో చెప్పే లోతైన ప్రయాణం. అసలు స్వామి భూమిపైన ఎందుకు అవతరించాలనుకున్నారు? శ్రీహరి తిరుమల చేరుకున్న కారణం ఏమిటి? కలియుగ ఆరంభంలో ధర్మం క్రమంగా తగ్గిపోతుండగా మనుషుల హృదయాల్లో ఆశలు, భయాలు పెరిగాయి. దేవతలు ఈ మార్పును గమనించి లోకరక్షణ కోసం శ్రీ మహావిష్ణువే భూమికి రావాలని ప్రార్థించారు. అప్పుడు శ్రీహరి మానవులకు సులభంగా చేరువయ్యే రూపంలో తిరుమల కొండలపై నివసించాలని నిర్ణయించుకున్నారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా నిశ్శబ్దమైన ఆ కొండల్లో తపస్సు ప్రారంభించాడు. ఆ తపస్సే కాలక్రమేణా తిరుమలగా మారింది. అడవుల మధ్య, జలపాతాల మధ్య, గాలి స్వరాల మధ్య అక్కడే ఒక దైవిక కేంద్రం పుట్టింది. అదే నేటి తిరుమల క్షేత్రం. అసలు వరాహస్వామికి శ్రీహరి ఎందుకు అనుగ్రహం కలిగించారు తెలుసా? తిరుమల కొండలకు వరాహస్వామితో ఉన్న బంధం అపారమైనది. వరాహ అవతారంలో భూమిని రక్షించిన శ్రీహరి ఈ కొండలను తన నివాసంగా స్వీకరించడానికి ముందు వరాహస్వామి అనుమతి కోరాడని భక్తుల నమ్మకం. అందుకే నేటికి తిరుమల దర్శనం వరాహస్వామి దర్శనం తర్వాతే సంపూర్ణమవుతుందని భక్తులు నమ్ముతారు. ఈ సంఘటన మనకు చెప్పే బోధ ఏమిటంటే, ఎంత గొప్పవాడైనా సరే ధర్మాన్ని గౌరవించాలి. అదే శ్రీహరి బోధ. ఇప్పుడు పద్మావతి తల్లి ప్రేమ, త్యాగం, ఐక్యత గురించి తెలుసుకుందాము. తిరుమల కథ పద్మావతి తల్లి లేకుండా పూర్తి కాదు. భూమిపై అవతరించిన పద్మావతీదేవి శ్రీనివాసునితో వివాహ బంధంలోకి రావడం కేవలం దైవిక సంఘటన కాదు. అది మానవ జీవితానికి ఒక ఆదర్శం. వివాహం కోసం శ్రీనివాసుడు కుబేరుని వద్ద అప్పు తీసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ అప్పు కేవలం సంపదకు చిహ్నం కాదు, మనిషి జీవితంలో బాధ్యత, కర్తవ్యానికి సూచన. అందుకే భక్తులు హుండీలో వేసే ప్రతి నాణెం ఆ అప్పు తీర్చే భక్తి కర్తవ్యంగా భావిస్తారు. తిరుమల కోరుకునే చోటు కాదు, మారిపోయేటువంటి చోటు. ఎందరో భక్తులు తిరుమలకు కోరికలతో వస్తారు, కానీ అక్కడి నుంచి వెళుతూ మారిన మనసుతో వెళతారు. అదే శ్రీవారి మహిమ. ఒక రైతు వర్షం కోసం వస్తారు, ఒక విద్యార్థి విజయం కోసం వస్తాడు, ఒక తల్లి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తుంది. కానీ శ్రీవారి దర్శనం తర్వాత వారి కోరికల కంటే పెద్దది ఒకటి దొరుకుతుంది. అదే శాంతి. నిత్య సేవలతో ప్రతిక్షణం భక్తితో నిండిన ఆలయం తిరుమల. తిరుమల ఆలయంలో ఒక రోజు కాదు, ప్రతి క్షణం భక్తితో నిండి ఉంటుంది. ఉదయం సుప్రభాతం మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు ప్రతి సేవలో ఒక అర్థం ఉంటుంది, ఒక సందేశం ఉంటుంది. సుప్రభాతం అంటే కేవలం స్వామిని లేపడం కాదు, భక్తుడి హృదయాన్ని లేపడం. తోమాల సేవలో పూల సౌరభం మన జీవితం కూడా సద్గుణాలతో అలంకరించుకోవాలని చెప్పేటువంటి సంకేతం. అర్చనలో నామాలు మనిషికి ఒక పేరు కాదు, ఎన్నో బాధ్యతలు ఉంటాయని గుర్తు చేస్తాయి. కళ్యాణోత్సవం మనకు కుటుంబ విలువలు, ఐక్యత, పరస్పర గౌరవం నేర్పుతుంది. సహస్ర దీపాలంకార సేవ చీకట్లోనూ వెలుగు పుట్టించగల శక్తి విశ్వాసానికి ఉందని చాటుతుంది. లడ్డూ మహిమ ప్రసాదంలో దాగిన అనుగ్రహం. తిరుమల లడ్డు కేవలం ప్రసాదం కాదు, అది భక్తి, శ్రమ, నియమం కలిసి తయారైనటువంటి ఒక గొప్ప అనుగ్రహం. ఇలా మరెన్నో విశేషాలు కలిగినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల క్షేత్రం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీకు ఎటువంటి సమాచారం మరియు గుడి ప్రాముఖ్యత తెలుసుకోవాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో పూర్తిగా చూసిన వారు ఖచ్చితంగా కామెంట్లో ఓం నమో నారాయణాయ అని లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయండి. నా ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా తెలియజేయండి.
ఏమైనా తెలిసి తెలియక తప్పులు ఉంటే క్షమించండి. నాకు తెలిసినంతలో ఆ తిరుమల క్షేత్రం గురించి మీతో పంచుకున్నాను. ఇంకా ఏమైనా మీకు తెలిసిన దేవుళ్ళ గురించి కానీ పుణ్యక్షేత్రాల గురించి కానీ కామెంట్లో తెలియజేయండి. నేను వీడియో రూపంలో మీ ముందుకు ఉంచుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈశ్వర సందేశం. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని చూసినందుకు.